మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, రేపు మధ్యాహ్నం లోపు ఇదే జరగబోతుంది. మీ జీవితంలో ఇలా జరగక మానదు అంటున్నారు జ్యోతిష పండితులు. ఎందుకంటే గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో 7వ తేదీ శనివారం తిథి నాడు గ్రహాల్లో పలు రకాలైనటువంటి కీలక మార్పులు అయితే సంభవించబోతున్నాయి. తత్ఫలితంగా కుంభరాశి వారి జాతకులు ఈ విధంగా జరగబోతుంది. కావున అన్నింటా అప్రమత్తత అవసరమో. ఏది చేద్దామనుకున్నా 10 సార్లు ఆలోచించండి. కీలక నిర్ణయాలు ఈ రోజున తీసుకోబోతున్నారు. మధ్యాహ్నం లోపు అయితే ఇదే జరగబోతుంది. ఈ యొక్క వార్త మీ చెవిన పడబోతుంది. అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున సహోద్యోగులు, కింద స్థాయి ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడులకు కారణమవుతారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారి మాట పరిగణలోకి తీసుకుని ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అన్నింటికీ 1కి 10 సార్లు కూలంకషంగా ఆలోచించి మీరు అన్ని కూడా పరిశీలించిన తర్వాతే వారి యొక్క మాటలకు తగు విధమైనటువంటి సలహా సూచనలు, నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఈ రోజున ఆర్థిక పరంగా మీకు చాలా వరకు మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజున ధనార్జన అయితే కనిపిస్తుంది. మీ మాటలను కఠినంగా వాడే ప్రయత్నం చేస్తారు. కావున మాటను అదుపులో పెట్టుకోండి. అనుకోని బాధ్యతలు ఈ రోజున మీ యొక్క ప్లాన్ మొత్తాన్ని కూడా చెదరగొడతాయి. అంటే మీరు చేయవలసిన పనులు కావచ్చు, మరచిపోయిన పనులు కావచ్చు, ఈ రోజున మీ దైనందిన జీవితంలో చాలా వరకు కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కానివ్వకుండా మధ్యలో ఆటంకాలు తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తాయి. ఈ రోజున మీరు ఇతరుల కోసం ఎక్కువగా పని చేస్తున్నట్లు తెలుసుకుంటారు. అంటే మీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇతరుల యొక్క కష్టాలు తగ్గించడంలో మీరు నిండా మునిగిపోయారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం లోపు మీరు ఈ విషయాన్ని అవగతం చేసుకుంటారు. చేయవలసిన పనులు అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో సమస్యల్లో ఉన్నారని, మీ యొక్క వ్యక్తిత్వ రీత్యా వారికి ఎంతో మేలు చేయాలి అనేటటువంటి తత్వంతోనే ఉండిపోతారు. తత్ఫలితంగా కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ రోజున జీవిత భాగస్వామితో ఇటువంటి ఇబ్బందులు అయితే అనేకం కలిగే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మధ్యాహ్నం లోపు మీకు చాలా వరకు కూడా తరక వాదన నడుస్తుందని చెప్పాలి. మీరు మామూలుగా మాట్లాడినా వారికి వేరొక రకంగా అర్థమవుతుంది. మీకు వారికి మధ్యన అపార్థాలు ఎక్కువైపోతాయి. అయితే మీ వలన అవసరం ఉంది, మీ వలన లబ్ధి పొందాలి అని చూస్తున్న మూడవ వ్యక్తి మీకు వారికి మధ్యన అపార్థాలు, ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. వీటి విషయంలో మీరు మెలకువగా ఉండకపోతే గనక మధ్యాహ్నం లోపు మీకు మీ జీవిత భాగస్వామికి భారీగానే నష్టం వాటిల్లుతుందని చెప్పాలి. మీ బంధానికి చాలా వరకు కూడా బీటలు వారుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం వలదు. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మంచి చెబితే తీసుకోండి, చెడు చెబితే గనక విన్నట్లు వదిలిపెట్టడం మంచిది. పెడ చెవిన పెట్టండి. ఈ రోజు ఎవరు ఏ విషయం చెప్పినా కూడా, ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకునే మీరు ఈ రోజున మాత్రం వారు చెప్పే ప్రతి విషయాన్ని, చాడీలు చెప్పేవారి మాటలను ఎక్కువగా ఆలకించే ప్రయత్నం చేస్తారు. 1కి 10 సార్లు ఈ విషయంలో ఆలోచించండి. ఒంటరిగా ఉండి ఆలోచిస్తే నిజం నిర్ధారణ ఖచ్చితంగా అవుతుంది. మధ్యాహ్నం లోపు మీరు రాబోతున్నటువంటి ఈ ఇబ్బంది నుంచి బయటపడే ప్రయత్నం చేయగలుగుతారు. ఈ రోజు
రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఈ రోజున ఒక తెలుపు రంగు వస్త్రాన్ని మీ జేబులో పెట్టుకుని వెళ్ళండి. అవసరానికి ఉపయోగించకుండా అలాగే మీతో పాటుగా ఉంచుకోండి. మీలో ఉన్నటువంటి దరిద్రం, నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. పరమశివుని అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.